వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము కందిపప్పు పెసరపప్పు కలిపి పప్పు చేయబోతున్నాం. ఇలా ప్యాన్ పెట్టి వాటర్ వేసి కుక్కర్లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత పప్పులు వేసుకోవాలి. ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల వాటర్ వేడి అవ్వడం వల్ల ఫాస్ట్గా కుక్ అవుతుంది. 2 టైం అయితే కడిగి పెట్టుకున్న పెసరపప్పు కందిపప్పు వేస్తున్నాం. వేసి ఆల్రెడీ వాటర్ ఉడికిపోయింది కాబట్టి మనము మేమైతే పచ్చిమిర్చి వేసుకుంటాం. పప్పులో చాలా సూపర్గా ఉంటుంది. పచ్చిమిర్చి అయితే వేస్తున్నా. టమోటా, చింతపండు, తెల్లగడ్డ, ఆకుకూర ఈ 2 కట్ చేసి పెట్టుకున్నా. ఇవి కడిగి 3 టైం 4 టైం కడిగి పెట్టుకున్నా. ఇప్పుడైతే ఇవి పప్పులో వేద్దాం. ఒక 4 టమోటాస్ అయితే వేస్తున్నా. తెల్లగడ్డలు అయితే కొన్ని వేస్తున్నా. ఆకుకూర కడిగి పెట్టుకున్నాను కదా, అది కూడా వేస్తున్నా. ఇప్పుడు కొంచెము పసుపు అయితే యాడ్ చేసుకుందాం. పసుపు అయితే వేసేయాలి. పసుపు అయితే వేసినాం. ధనియాల పొడి 1 టీ స్పూన్, కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర, జీలకర్ర అయితే 1 స్పూన్ 1.5 స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్నా. కొంచెం మెంతి పొడి, ఇప్పుడైతే సాల్ట్ రాళ్ళు ఉప్పు కొంచెం వేసుకుందాం. ఇప్పుడైతే కుక్కర్ని మూత పెట్టేసుకుందాం. త్వరగా ఉడికిపోతుంది. ఇలా అయితే మూత పెట్టేసుకుందాం. అది ఒక 4 విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూద్దాం. పప్పు అయితే బాగా మెదిగిపోయింది, బాగా ఉడికిపోయింది. చూడండి, బాగా ఉడికిపోయింది. అట్లా ఒకసారి తీసుకుందాం. తిరువాతకి ఇవైతే రెడీ చేసి పెట్టుకున్నాను. తిరువాత పెట్టేకి పప్పు. దీన్ని ఇలా బాగా పప్పుని టమోటాస్ పచ్చిమిర్చి ఇది అయ్యేంత వరకు బాగా ఇది చేసుకోవాలి. పప్పునేది ఇలా మెతుకేసుకున్న తర్వాత ఇప్పుడైతే తిరువాత పెట్టేసుకుందాం. బాండిల్ పెట్టి దీంట్లో అయితే ఆయిల్ వేసుకుందాం. ఆవాలు వేసుకుందాం. ఆవాలు అయితే వేస్తున్నా. ఇలా చిటపిటలాడిన తర్వాత ఇవన్నీ వేస్తున్నా. అన్నీ వేసి ఆనియన్ అయితే గోల్డ్ కలర్ అయితే వచ్చేంత వరకు వేయించుకోవాలి.
ఇలా తెల్లగడ్డ ఇంట్లో పొట్టి పెడితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. అందుకోసం నేను ఒక 4 గడ్డలు దంచి పెట్టుకొని దీంట్లో వేస్తున్నాను. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇదైతే గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడైతే ఇంకా ఇది పెడితే బాగుండదు. ఇప్పుడైతే మనము పప్పు అయితే పోయేసుకుందాం. పప్పు అయితే పోయేసిన వేడి రైస్లో సూపర్గా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? వేడి రైస్లో, సంగటిలో, రొట్టెలో సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్. 2 మినిట్స్ ఉడికిన తర్వాత దింపేసుకోవాలి అంతే. బాయ్.